గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. నేను ఈరోజు గాంధీ జయంతి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అంటే గాంధీ గారి గురించి మనందరికీ తెలుసు. అట్ ది సేమ్ టైం ఎవ్రీ వన్ నో అబౌట్ ద గాంధీ. సో కానీ ఆయన లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. వాటి గురించి వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. అంటే ఆయన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ ఏంటి అంటే, ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిత్వ భావాలు ఉంటాయి. సో వాటిని ఎంతగా మనం గౌరవిస్తే ఆచరిస్తే మన లైఫ్లో అంతగా సక్సెస్ అవుతాం. ఎట్ ది సేమ్ టైం మనం ఉన్నా లేకపోయినా మన జీవితాంతం మనల్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటారు. అందులో లైవ్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారు. ఎందుకంటే నేను నాకు తెలిసిన జ్ఞానంతో చెప్తున్నాను. ఈరోజు ఆయన లేరు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ ఇయర్ డెఫినెట్లీగా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఏ స్వతంత్ర ఉద్యమానికైనా కానీ గాంధీ గారిని ఎవ్రీ వన్ రిమైండర్ చేస్తారు. సో ఆ విధంగా మనం అందరం కూడా ఆయన రిమెంబర్ చేసుకుంటాం. సో అట్ ది సేమ్ టైం ఆయన లైఫ్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్, అట్ ది సేమ్ టైం నేను చదువుకొని పేపర్ రీడింగ్ ద్వారా తెలుసుకున్నది ఏంటి అంటే, ఆయనకి స్వీట్స్ అంటే చాలా ఇష్టం, బాగా తినేవాడు. అయితే ఒక ఆవిడ దగ్గరకు వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి, మీ దగ్గర అందరూ సలహాలు సందేహాలు అన్నీ అడుగుతున్నారు కదా, నాకు ఒక కొడుకున్నాడండి, వీడు ఎక్కువ స్వీట్స్ తింటాడు, ఇన్ ఫ్యూచర్లో వాడు చాలా హెల్త్గా చాలా ఇబ్బంది పడతాడని నా ఇంటెన్షను. సో వాడికి ఏదైనా మంత్రం చెప్పి ఆ యొక్క స్వీట్స్ తినే హ్యాబిట్ని మార్చిపించండి అని చెప్పేసాను. అంటే ఆయన అన్నారు, ఒక 1 వీక్ తర్వాత నా దగ్గరికి రండి అమ్మా అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసాను. 1 వీక్ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదైతే స్వీట్స్ ఎక్కువ ఆయన చెప్పారు, స్వీట్స్ తినకమ్మా, ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రేరుగా ఇబ్బందులు పడతావు అని చెప్పేసి ఆ పిల్లవాడికి ఆయన సలహా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆవిడ అంది, ఈ మాట చెప్పడానిక మీరు 1 వీక్ తర్వాత రమ్మన్నారు నన్ను అని చెప్పేసి అంది. అంటే అప్పుడు ఆయన అన్నారు, ఈ 1 వీక్లో నేను టీలో షుగర్ వేసుకోవడం మానేశానమ్మా, స్వీట్స్ అన్నీ కూడా తినడం మానేశాను. సో నేను ఏదైతే చెప్పానో అది ఫస్ట్ నేను నా సెల్ఫ్కి ఇంప్లిమెంటేషన్ ఆచరించి చూపించాలి, అప్పుడే నేను చెప్పింది కరెక్ట్ అవుతుంది. అంతేగాని నేను ఆచరించకుండా, నేను ఇంప్లిమెంటేషన్ చేయకుండా నేను సలహా ఇవ్వకూడదు కదా, అందుకేనమ్మా 1 వీక్ టైం తీసుకున్నది అని చెప్పారు. సో ఆయన నాకు ఆ విషయం, ఆ యొక్క రీడింగ్ తర్వాత ఏదైతే మనం 10 మందికి సలహాలు ఇస్తున్నామో, ఫస్ట్ మన సెల్ఫ్ని మనం కంట్రోల్ చేసుకొని మన యొక్క థాట్స్ని, మన యొక్క ఆలోచన విధానం ప్రతిదీ మనం పాజిటివ్గా ఆలోచించి అప్పుడు 10 మందికి మనం ఆచరించిన తర్వాతే సలహాలు ఇవ్వాలి తప్ప, మనం ఆచరించకుండా ఎప్పుడు కూడా ఎటువంటి సలహాలు కూడా ఇవ్వకూడదు అని చెప్పి నేను అది ఇన్నర్గా నేర్చుకున్నాను. అలాగా ఆయన చెప్పింది ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేశామో అది నేను సక్సెస్ అయ్యాను అని తెలిసాక నేను సలహా ఇవ్వాలి అమ్మా అని చెప్పేసి అన్నారు. నిజమే కదా, మన లైఫ్లో ఎప్పుడైనా కానీ ఎదుర్కొని సలహా ఇచ్చేటప్పుడు ఇది చాలా రిమెంబరింగ్ పాయింట్. అట్ ది సేమ్ టైం ఆయన చిన్నప్పుడు డైలీ రాసేవారు. చిన్నప్పుడు కాదు, ఆయన జైల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఆయన ఎవ్రీడే డైలీ రాసేవారు. అంటే ఏదైతే ఆయన లైఫ్లో పొరపాట్లు చేశారో ఆ పొరపాట్ల నుంచి మీరు మీ లైఫ్లో ఇలాంటి పొరపాట్లు చేయకుండా మీ లైఫ్ని మీరు ఇంకా అద్భుతంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి అని ఎదుటి వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి ఆయన డైలీ ప్రజెంట్ చేసేవారు. అట్ ది సేమ్ టైం ఆయన చిన్నతనంలో గేమ్స్ అవి తక్కువగా ఆడేవారు, అంటే శారీరకంగా అంత స్ట్రాటజిక్గా ఉండేవారు కాదు. సో ఎందుకు ఆ పొరపాటు మీరు చేయకండి అని చెప్పి ఆయన డైరీలో రాసుకున్నారు. ఎందుకు అంటే ఆయనకి వయసు పెరిగే కొలది, ఏజ్ పెరిగే కొలది ఆటోమేటిక్గా ఆరోగ్య సమస్యలు అన్నవి పెరిగినాయి. ఆయనకి ఆరోగ్య సమస్యలు అన్నవి పెరుగుతున్నాయి. ఎందుకు అని అడిగితే ఆయన చెప్పింది ఏంటి అంటే, చిన్నప్పుడు నేను ఎక్కువగా మట్టిలో ఆడుకోవడం కానీ, నలుగురితో కలిసి ఆటలు ఆడటం కానీ ఎక్కువగా వ్యాయామం చేయవలసిన పనులని పక్కకు పెట్టేశాను. శారీరకంగా నా యొక్క బాడీని అలసట చేయకుండా ఎక్కువ గేమ్స్ అవి ఆడేవాడిని కాదు. సో దానివల్ల నేను నేను లైఫ్లో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఫేస్ చేస్తున్నాను. సో నేను చేసిన పొరపాటు మీరు చేయకండి. చిన్నప్పుడు ఆటలు ఆడటం వల్ల మన శారీరకంగా వ్యాయామం జరుగుద్ది, అది మన లైఫ్కి ఎంతో ఉపయోగపడుతుంది. మనం ఏజ్ పెరిగే కొద్ది మనకి శారీరకంగా చాలా బల్డ్గా అవుతాము. సో మీ అందరూ కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి అని ఆయన డైరీలో రాసుకున్నారు. సో
ఆ విధంగా మహాత్మా గాంధీ గారు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఈరోజు ఆయన లేకపోయినా ఆయనకి వ్యక్తిత్వ భావాల వల్ల 10 మంది ఆయన్ని గౌరవిస్తున్నారు. ఎంతోమంది ఆయన ఆదర్శంగా తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని బిల్డ్ చేసుకుంటున్నారు. సో అందుకని మీ అందరికీ షేర్ చేయాలి ఈ విషయాలన్నీ అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం మీ అందరూ కూడా ఏదైతే మన లైఫ్లో మనం ఎదుటి వాళ్ళ సలహాలు ఇవ్వడం కాదు, మన లైఫ్ని ముందు మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఏదైతే మనం నేర్చుకుని ఇంప్లిమెంటేషన్ చేస్తామో అదే మన సక్సెస్ని బిల్డ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రతి మనిషికి వ్యక్తిత్వ భావాలు ఉంటే వాటిని గౌరవించి మనం ముందుకు వెళ్తే అంటే ఎవరో వస్తారు మన లైఫ్లోకి, ఒకరు ఎగతాళి చేస్తారు, ఒకరు కామెంటరీగా మాట్లాడతారు, ఒకరేమో ఎంకరేజ్ చేస్తారు. మనం ఏం చేస్తామండి, ఎవరో 2 మాటలు మనల్ని అద్భుతంగా చాలా పొగుడుతూ ఇంప్లిమెంటేషన్ చేస్తే వాళ్ళలో మనం అట్రాక్ట్ అయిపోయి మన లైఫ్ స్టైల్ మొత్తం కూడా రాంగ్ వేలో ట్రీట్ చేసుకుంటాం. నో, ఎందుకంటే ఎవరి వ్యక్తిత్వ భావాలు వారివి, ఎవరి ఆలోచనలు వారివి, ఎవరితో ఎంతవరకు ఉండాలి అన్నది మన డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. సో అది పూర్తిగా మన పైన ఆధారపడుతుంది. ఇప్పుడు మన దేశంలో తీసుకున్న ఎంతోమంది మహానుభావులు అందరూ కూడా ఎవరు వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఉన్నా వాళ్ళు లేకపోయినా ఈరోజు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాము అంటే వాళ్ళకున్న వ్యక్తిత్వ ఆలోచనలు ఆచరణలో పెట్టడం వల్లే. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నించే కానీ వ్యక్తిత్వ ఆలోచనలు అనేవి మన లైఫ్లో అందరికీ ఇంపార్టెంట్. సో ఈ విషయాలన్నీ కూడా మీరు అందరూ కూడా రిమెంబరింగ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఇంప్లిమెంటేషన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యాపీ గాంధీ జయంతి.